గన్నవరం కేసరపల్లి అయితే ఫ్లాట్ అయితే తీసుకుంటాం. ఒకవైపు చూసుకుంటే విమానాశ్రయం, ఇటువైపు చూసుకుంటే ఐటీ పార్క్, ఇటువైపు చూసుకుంటే హెచ్సిఎల్ కంపెనీ. మధ్యలో జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే మా రుద్రాక్ష హౌసింగ్ అయితే ఉంది. ఇటువైపు చూసుకుంటే శ్రీనివాస ఎలైట్, ఇటువైపు చూసుకుంటే శివాని ఎలైట్. అక్కడ ఒక ఫ్లాట్, ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫ్లాట్ లోపలికి వెళ్లే ముందు మీకు ఒక మాట చెప్తా. ఇక్కడ కారిడార్ వచ్చేసరికి మనకి 8 ఫీట్ అయితే ఉంది. అండ్ సెట్ బ్యాక్స్ వచ్చేసరికి ఫ్లాట్ టు ఫ్లాట్ 6 ఫీట్ అయితే ఉంది. టోటల్ స్క్వేర్ ఫీట్ ఎంత అనుకున్నారండి? 1044 అయితే ఉంది. అండ్ ప్రైస్ అయితే లాస్ట్ లో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. లోపలికి వచ్చేసరికి మనకి హాల్ అయితే ఇంత పెద్దగా ప్రొవైడ్ చేశారు. హాల్ లోపలికి ఎంట్రన్స్ అవగానే మనకు వచ్చేసరికి ఇటువైపు బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. ర్యాక్స్ వచ్చేసరికి ప్లేట్స్ గానీ ఏమైనా పెట్టుకోవడానికి. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ కి చూడండి చుట్టుపక్కల ప్లేస్ అయితే కబోర్డ్ వర్క్ అయితే చేసి పెట్టారు. ఇటువైపు కూడా చూసుకుంటే ఫుల్లీ ఫర్నిచర్ అయితే ఇచ్చారు. అటువైపు వచ్చేసరికి మనకి వాషింగ్ మిషన్ గానీ ఏదైనా పెట్టుకోవడం. పదండి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ కూర్చొని సరదాగా బయట వెదర్ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు మనం. ఇది వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అటాచ్ వాష్రూమ్. పదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా డబుల్ విండోస్ అయితే ఇచ్చారండి. ఇటువైపు వచ్చేసరికి ఒక విండో ఇచ్చారు, ఇటువైపు ఒక విండో ఇచ్చారు. మనకి ఇవి వచ్చేసరికి స్లైడింగ్ డోర్స్. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగే ఉంది. చిల్డ్రన్స్ కోసం అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టోటల్ స్క్వేర్ ఫీట్ అయితే 1044 అండి. ప్రైస్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్, ఎటువంటి మీడియేషన్ కమిషన్ ఉండదు.